సో అందరికీ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ మస్తి మనోజ్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనము ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయబోతాం, అది వచ్చేసి పర్సంటేజ్. ఓకే, సో మనం ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ అంటే ఏంటి అన్నది మనం ఫైండ్ అవుట్ చేద్దాం, ఎట్లా అని తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు పర్సంటేజ్ లో పర్సెంట్ అంటే ఆ పర్సెంట్ అన్న వర్డ్ ని మనము టూ వర్డ్స్ గా డివైడ్ చేస్తాం. అదేది పి వచ్చేసి పెర్ అండ్ సిఈఎన్టి వచ్చేసి సెంట్ అన్నమాట, పెర్ సెంట్. సో పెర్ అంటే ఏంటి అంటే పిఈఆర్ పెర్ అంటే ఫర్, ఎఫ్ఆర్ ఫర్ ఎవ్రీ, అండ్ సిఈఎన్టి సెంట్ అంటే 100, అంటే ఫర్ ఎవ్రీ 100 అన్నది పర్సెంటేజ్ అన్నమాట, పర్సెంట్ అంటారు. ఓకే, దీన్ని మనం వర్డ్స్ లో ఎట్లా డిఫైన్ చేస్తాము? ద వర్డ్ percent means for every 100 అన్నమాట. సో ఇది వచ్చేసి పర్సంటేజ్ యొక్క డెఫినేషన్. అంటే ప్రతి 100 కి మనము దాన్ని పర్సంటేజ్ అని చెప్పని పిలుస్తాం ఇక్కడ. సో ఇది వచ్చేసి పర్సంటేజ్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నెక్స్ట్ పర్సంటేజ్ ఎట్లా దీని వచ్చేస్తామంటే పర్సంటేజ్ వచ్చేసి ఇట్లా పెడతాం అనమాట. సో ఇది వచ్చేసి సింబల్ ఆఫ్ పర్సంటేజ్. ఓకేనా ఫ్రెండ్స్? నౌ ఇప్పుడు ఎగ్జాంపుల్ X% అని తీసుకున్నాం. ఈ X% ని ఎట్లా రాస్తామంటే X అవుట్ ఆఫ్ 100, అంటే ఇప్పుడు X మార్క్స్ అవుట్ ఆఫ్ 100 అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కి ఒక మ్యాథమెటిక్స్ లో 100 మార్క్స్ కి ఒక 85 మార్క్స్ వచ్చాయి. సో ఆ 85 మార్క్స్ మనము 85% అని చెప్పి అంటాం. అంటే ఈ 85% అంటే ఏంటి? మొత్తం 85 మార్క్స్ అన్నమాట. 85 అవుట్ ఆఫ్ 100. సో 100 మార్క్స్ కి 85 మార్క్స్ వచ్చాయి. సో ఇది వచ్చేసి పర్సంటేజ్ అనమాట. 85% అన్నది టోటల్ మార్క్స్ అనమాట సబ్జెక్ట్ లో, మ్యాథమెటిక్స్ లో. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద బేసిక్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు తెలుగులో 90 మార్క్స్ అవుట్ ఆఫ్ 100. నెక్స్ట్ హిందీ వచ్చేసి 75 అవుట్ ఆఫ్ 100. ఇంగ్లీష్ 70 అవుట్ ఆఫ్ 100. నెక్స్ట్ మ్యాథ్స్ 90 అవుట్ ఆఫ్ 100. సైన్స్ 75 అవుట్ ఆఫ్ 100. అండ్ లాస్ట్ సోషల్ వచ్చేసి 70 అవుట్ ఆఫ్ 100. సో ఇప్పుడు మొత్తం దీని పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 5, 10, 9 + 1 10, 17, 24, 33, 40, 470. సో 470 మార్క్స్ అవుట్ ఆఫ్ మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్? 6 సబ్జెక్ట్స్. సో ఈ సబ్జెక్ట్ 100. సో 6 × 100 600. ఓకే, ఇప్పుడు 470ని మనం 600తో డివైడ్ చేద్దాం. 6 7s are 42, 6 8s are 48. సో మొత్తం ఆ స్టూడెంట్కి
78% మార్క్స్ వచ్చాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది వచ్చేసి 90 అవుట్ ఆఫ్ 100 అన్నారు, అంటే 90% అనమాట. అంటే 90 మార్క్స్ అవుట్ ఆఫ్ 100. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్ అనమాట అది. సో ఇక్కడతో నేను బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. మనము నెక్స్ట్ వీడియోలో పర్సెంటేజ్ని డెసిమల్స్లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తాము, అలాగే మనము ఇంక్రీజ్ డిక్రీజ్ యొక్క పర్సెంటేజ్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ఓకే, అంతట్లో కనుక నా ఛానల్ని మాత్రం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.